హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఇండియన్ హిస్టరీలోని మరో ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈరోజు మనం వీడియో రూపంలో అయితే చెప్పుకుందామండి. జైన మతం అండి అదే. సో ఏంటంటే మనం ఇండియన్ హిస్టరీలోనే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ అన్ని మనం కవరింగ్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. అందులో నేను సింధు నాగరికత అనేది పూర్తిగా చెప్పేశాను. నెక్స్ట్ వేద నాగరికత కూడా అయిపోయిందండి. ఇప్పుడు దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అనమాట ఇది జైన మతం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే అండి, ఏపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, అలాగే ఎస్ఎస్సీ అయినా, రైల్వే అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా జైన బౌద్ధ మతాల నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి ప్రశ్న రాకుండా ప్రశ్నాపత్రం అయితే ఉండదండి. అంత ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియదు కదా, అందుకు చెప్తున్నాను. సో మనమైతే మన ఛానల్లో నోట్స్ రూపంలో ఉన్న క్లాసులు అయితే మనం చెప్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నీట్గా నోట్బుక్ తీసుకొని పాయింట్ టు పాయింట్ మీరు రాసుకోండి ఈ టాపిక్ నుంచి, ఓకేనా. బిట్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోండి, ఓకేనా. సో లేట్ చేయకుండా అయితే మనం మొదలు పెడదామండి. జైన మతం అండి. సో జైన మతం అయితే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో దాదాపు 62 మత శాఖలు అయితే ఉండేవండి. సో అప్పుడు కారణాలు ఏంటంటే బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ ఉండేది, తర్వాత ఇనుమును కొనుగొనడం కూడా జరిగింది, తర్వాత వర్తక వ్యాపారాలు కూడా జరిగాయి అన్నమాట. అయితే ఈ 62 మతాల్లో జైన బౌద్ధ మతాలు అయితే కీలకమండి, ఓకేనా. సో ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యాప్తి అభివృద్ధి చెందాయి అన్నమాట. 62 మత శాఖల్లోని జైన బౌద్ధ మతాలు అనేవి ఎక్కువగా వ్యాప్తి చెందాయి, అభివృద్ధి చెందాయి అన్నమాట ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఇందులోనే జైన మతం అనేది అత్యంత ప్రాచీనమైందనమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే జన అనే పదం నుంచి జైన అనే పదం అయితే వచ్చిందండి. ఎక్కడి నుంచి? జన అనే పదం నుంచి జైన అనే పదం అయితే వచ్చిందనమాట. సో జన అంటే అర్థం ఏంటంటే కోర్కెలను జయించిన వారు అని అర్థం అండి. అర్థమవుతుందా? సో కోర్కెలను జయించిన వారు అని అర్థం అనమాట. సో జైన మతాన్ని వ్యాప్తి చేసిన వారిని తీర్థంకరులు అంటారనమాట. జైన మతాన్ని వ్యాప్తి చేసేవారిని తీర్థంకరులు అంటారనమాట. సో తీర్థంకరులు అంటే జీవితం అనే నది ప్రవాహాన్ని సురక్షితంగా దాటిన వారు అని అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్. తీర్థంకరులు అంటే జీవితం అనే నది ప్రవాహంని సురక్షితంగా దాటిన వారు అని అర్థం అనమాట. సో ఈ తీర్థంకరులు జైన మతంలో 24 మంది ఉన్నారండి. సో వాళ్ళ గురించి పూర్తి సమాచారం అయితే మనం తెలుసుకుందాం, ఓకేనా. సో తీర్థంకరులు 24 మంది అనమాట. సో అందులో ఫస్ట్ ఋషభనాథుడు అండి, మొదటివాడు ఋషభనాథుడు అనమాట. ఇతనే మొదటి తీర్థంకరుడు అనమాట. సో ఇతని తాలూకా చిహ్నం ఏంటంటే ఎద్దు లేదా వృషభం అనమాట. సో ఋగ్వేదంలో పేర్కొనమని జైన మత స్థాపకుడు ఎవరు అంటే ఋషభనాథుడు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని ఇది ఒక బిట్టు. అలాగే నెక్స్ట్ అజితనాథుడు అండి. రెండోవాడు అజితనాథుడు లేదా పూజనాథుడు అని అంటారు ఇతన్ని. సో ఇతని చిహ్నం ఏంటంటే ఏనుగండి, ఇతని గుర్తు. అలాగే శంభవనాథ్ అండి 3, ఇతనిది గుర్రం అండి గుర్తు. అలాగే అభినందన్ అండి, ఈ అభినందన చిహ్నం ఏంటంటే కోతి అండి, కోతి. అలాగే సుమతినాథ్ అండి 5, క్రాంచ పక్షి లేదా చక్రం అండి ఇతంది. అలాగే 6 పద్మనాభ అండి, పద్మప్రభ అండి. సో ఇతని గుర్తు ఏంటంటే కమలం అండి లేదా పుండరీకం అని కూడా అనండి. సో నెక్స్ట్ 7 సుపర్శ్వనాథ్ అండి, స్వస్తిక్ గుర్తు అనమాట. అలాగే 8 చంద్రప్రభ లేదా చంద్రరేఖ అనమాట. సో గుర్తు చంద్రుడు అండి, కమలం అనమాట. నెక్స్ట్ 9 పుష్పదంత అండి, మకరం అండి గుర్తు, ఓకేనా. సో నెక్స్ట్ శీతలనాథ్ అండి, శ్రీవత్సలం అండి గుర్తు. సో తెలుగు ప్రాంతానికి చెందిన తీర్థంకరుడు అండి. ఈ శీతలనాథ్కి ఒక ప్రత్యేకత ఉంది, అతను ఏంటంటే తెలుగు ప్రాంతానికి చెందిన తీర్థంకరుడు అనమాట, జైనమత తీర్థంకరుడు అనమాట. అలాగే శ్రేయాంశనాథ్ అండి, ఖడ్గమృగం అండి, ఓకేనా. నెక్స్ట్ వాసుపూజ అండి, గేదె అండి, గేదె లేదా మహిషం అంటారు అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13 అండి విమలనాథ గుర్తు ఏంటంటే వరాహం అండి. సో 14 అనంతనాథ్ అండి, బైరీ పక్షి. అలాగే 15 ధర్మనాథ్ అండి, పిడుగు. అలాగే 16 కుంతనాథ చిహ్నం ఏంటంటే గుర్తు ఏంటంటే మేక అండి. అలాగే శాంతనాథ్ అండి, దుప్పి అండి. అలాగే అరనాథ్ అండి, నంద్యావర్తం అండి లేదా మత్స్యం అనమాట గుర్తు. అలాగే మల్లనాథ్ అండి, కొండ అండి, కలసం. అలాగే యూనీష్ వీరనాథ్ అండి, తాబేలు. అలాగే నేమినాథ్ అండి, నీలికమలం లేదా నీలోత్పలం. అలాగే అరిష్టనేమి, శంఖం అండి. అలాగే పార్శ్వనాథుడు, పాము. ఇతను వెరీ వెరీ ఇంపార్టెంట్. చారిత్రకంగా జైనమత స్థాపకుడు ఇతడే, పార్శ్వనాథుడు. సో వర్ధమాన మహావీరుడు
సింహం అంటే సో నిజమైన జైనమత స్థాపకుడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. చారిత్రకంగా జైనమత స్థాపకుడు అంటే పార్శ్వనాథుడు. గుర్తుపెట్టుకుని వర్ధమానుడు గుర్తు ఏంటంటే సింహం. ఓకేనా, సింహం. అయితే జైన మతంలో అంతిమ లక్ష్యం ఏంటంటే కేవలావస్థ అండి. సో దీనిని చేరుకోవాలంటే 14 దశలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ పార్శ్వనాథుడి గురించి మనం తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్శ్వనాథుడు అనేవాడు 23వ తీర్థంకరుడు అండి. సో ఇతని గుర్తు ఏంటి? చిహ్నం పాము. గుర్తుపెట్టుకోండి. సో కాశీ రాజ్యానికి రాజైన అశ్వసేనుడికి రాణి వామలాదేవుల పుత్రుడు అనమాట ఈ పార్శ్వనాథుడు. అలాగే 88 రోజులు అనమాట. సో జ్ఞాన తపస్సు చేసి బెంగాల్లో ఇతడు తీర్థంకరుడిగా మారాడనమాట. సో 100వ ఏట మరణం అనమాట. ఇతను 100వ ఏట అయితే మరణించాడనమాట. నిగ్రంథ ఒక కొత్త సూత్రాల సమూహ పేరు అనమాట. నిగ్రంథని ప్రవేశపెట్టాడనమాట. ఈ నిగ్రంథలో 4 అంశాలను చెప్పాడనమాట. అది ఏంటంటే 1 సత్యం, 2 అహింస, 3 ఆస్థేయం, 4 అపరిగ్రహ. అర్థమవుతుందా? సో ఈ ఆస్థేయం అంటే అర్థం ఏంటంటే ఇతరుల ఆస్తిని దొంగలించరాదు అని అర్థం. అలాగే అపరిగ్రహం అంటే అవసరానికి మించి ఆస్తి ఉండరాదు అని అర్థం అనమాట. అయితే ఈ 4 సూత్రాలకు వర్ధమాన మహావీరుడు ఏం చేశాడు? 5వ సూత్రం జోడించాడు అనమాట. అదేంటంటే బ్రహ్మచర్యం. సో ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు 5 పార్శ్వనాథుడు 4 ప్రవేశపెడితే దానికి 5వ జోడించాడు మన వర్ధమాన మహావీరుడు. ఇప్పుడు ఏమైందంటే వీటిని పంచసూత్రాలు అంటారు. వీటినే పంచసూత్రాలు లేదా పంచవ్రతాలు అంటారు. జైన మతానికి సంబంధించిన పంచసూత్రాలు, పంచవ్రతాలు అంటారనమాట. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు మన హీరో. వర్ధమాన మహావీరుడు 540 బీసీ నుంచి 468 బీసీ అనమాట ఇతని కాలం. సో ఈయన అసలు పేరు ఏంటంటే వర్ధమానుడు. సో ఈయన 540 బీసీ బీహార్లోని వైశాలి నగరంలో కొంద గ్రామంలో అయితే ఇతను జన్మించాడండి. సో ఈయన తండ్రి సిద్ధార్థుడండి, తల్లి ఏమో త్రిశాల అండి. అయితే ఈయన భార్య యశోద అండి, కూతురేమో అన్నోజ్ఞ లేదా ప్రియదర్శిని అనమాట. సో ఈమె భర్త పేరు ఏంటంటే జామాలి అనమాట. ఈ జామాలి ఎవరో కాదు, ఇతను మొదటి శిష్యుడు మరియు అల్లుడు అనమాట. ఓకేనా. సో ఈయన జ్ఞాత్రిక వంశానికి చెందినవాడు అనమాట వర్ధమాన మహావీరుడు. సో గోత్రం కశ్యప. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈయన బిరుదులు చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ అండి వర్ధమాన మహావీరుడు బిరుదులు. ఓకేనా. సో నేను చెప్పే ప్రతిదీ మీరు నీట్గా బిట్స్ రూపంలో మీరు మీ బుక్లో అయితే రాసుకోండి, యూస్ఫుల్ అవుతాయి. సో ఈయన బిరుదులు మహావీరుడు, అడవుల్లో ఒంటరిగా తపస్సు చేసేవాడని అర్థం. నిగ్రంథుడు, భవబంధాలను విముక్తి అయ్యాడు. హరిహంత అంటే అపారమైన జ్ఞానం గలవాడని అర్థం. కేవలి అంటే సంపూర్ణ జ్ఞానం. అలాగే న్యాయపుత్త, దేహదిన్న జినుడు అంటే కోరికలను జయించినవాడు. సో ఇవన్నీ వర్ధమాన మహావీరుడు యొక్క బిరుదులు అనమాట. అర్థమవుతుందా? సో ఈయన తన 30వ ఏటైతే ఇల్లు వదిలైతే వెళ్ళిపోయాడండి. సో ఈయన తన 42 సంవత్సరాల వయసులో జ్ఞానోదయం అయిందనమాట. ఈయనకి 42 సంవత్సరాలకి. ఈయన మొదట 6 సంవత్సరాలు అజీవిక మతస్థాపకుడైన మక్కలి గోసాల పుత్ర దగ్గర అయితే శిష్యరకం చేశాడనమాట. సో ఇతడు ఎవడంటే చార్వాకుడు. ఈ మతానికి సంబంధించిన వారిని లోకహితులు అంటారనమాట. ఇందులో ప్రధానమైన ఎవడంటే అజిత కేశ కంబలి అనమాట. సో ఈయన 42వ ఏట జృంభిక రుజుపాలిక అనేది తీరాన సాల్ వృక్షం దగ్గర ఆయనకి జ్ఞానోదయం పొందుతాడనమాట. సో నెక్స్ట్ వర్ధమాన మహావీరుని సిద్ధాంతాలు ఏంటంటే త్రిరత్నాలండి. త్రిరత్నాలు గుర్తుపెట్టుకుని వెరీ వెరీ. ఆ త్రిరత్నాలు ఏంటంటే సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, సమ్యక్ దర్శనం అనమాట. సో సల్లేఖనం వ్రతం అయితే ఆచరించి మహాపరినిర్యాణం అయితే ఇతను పొందాడు. సో సల్లేఖనం అంటే ఏమీ లేదండి, శరీరానికి ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఏమీ తీసుకోకుండా శరీరాన్ని శుష్కింప చేసుకోవడాన్ని సల్లేఖనం వ్రతం అంటారనమాట. సో శరీరాన్ని కొంచెం కృషింపజేసి చనిపోతారనమాట. సో ఈయన తన 72వ ఏటైతే బీహార్ రాష్ట్రంలోని పావాపురి ప్రాంతంలో హస్తిపాలుని గృహంలో సల్లేఖన వ్రతం ఆచరించి మహాపరినిర్యాణం చెందాడనమాట మన వర్ధమాన
వీరుడు. సో ఇదే మహాపరినిర్యాణం ఆచరించి మరణించిన రాజులు ఎవరు అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చంద్రగుప్త మౌర్యుడు, గుర్తుపెట్టుకోండి. మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు కూడా మహాపరినిర్యాణం ఆచరించే మరణించాడు. అలాగే 4వ ఇంద్రుడు, రాష్ట్రకూట రాజు అయిన 4వ ఇంద్రుడు కూడా మహాపరినిర్యాణం ఆచరించే మరణించాడు. సో అడుగుతాడనమాట బిట్టు, మహాపరినిర్యాణము ఆచరించి ఈ క్రింది రాజుల్లో ఏ రాజు మరణించాడు అని అడుగుతాడు. అప్పుడు చంద్రగుప్త మౌర్యుడు. ఆప్షన్లో ఏది ఇస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశానికి సంబంధించిన వాడు, 4వ ఇంద్రుడు రాష్ట్రకూట రాజు. సో జైన మత సమావేశాలు కూడా జరిగాయండి జైన మతానికి. సో అవి ఏంటి ఎక్కడ తెలుసుకుందాం. సో 310 అండి. 310లో పాటలీపుత్రంలో జరిగింది. అధ్యక్షుడేమో స్థూలభద్రుడు, నగరమేమో పాటలీపుత్రం, అధ్యక్షుడు స్థూలభద్రుడు, రాజు చంద్రగుప్తుడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే పవిత్ర గ్రంథాలైన అంగాలను అయితే 14 నుండి 12కి తగ్గించారనమాట. సో శ్వేతంబరులు దిగంబరులుగా అయితే విడిపోయారనమాట ఈ జైన మత సమావేశంలో. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఏంటంటే 23వ తీర్థంకురుడైన పార్శ్వనాథుడైన అనుచరులు ఎవరంటే శ్వేతంబరులు అనమాట. 24వ తీర్థంకురు వర్ధమాన మహావీరుడు బోధనలు ప్రచారం చేసిన వారిని దిగంబరులు అంటారనమాట. సో పార్శ్వనాథుడు అనుచరులు శ్వేతంబరులు అంటారు. వర్ధమాన మహావీరుని బోధనలు ప్రచారం చేసిన దిగంబరులు అనమాట. సో శ్వేతంబరులకు అధ్యక్షుడు ఎవడు? స్థూలభద్రుడు అనమాట. సో ఇతను శ్వేతంబరులు అంటే తెల్లని వస్త్రాలు ధరించేవారు అని అర్థం అనమాట. దిగంబరులకు అధ్యక్షుడు ఎవడు? భద్రబాహు అనమాట. సో నగ్నంగా ఉంటారనమాట. దిగంబరులు అంటే వస్త్రాలను త్యజిస్తారు. సో 2వ సమావేశం, 2వది ఎప్పుడు జరిగింది? 512లో జరిగింది, గుజరాత్లో జరిగింది, వల్లభీన అనమాట. సో దేవర్షి శ్రమణుడు జరిపించాడు. 12 అంగాలు ఇక్కడ అయ్యాయి. 12 పూర్వాంగాలు, 10 ఉపాంగాలని ప్రాకృతానికి అనుబంధమైన అర్ధమాగధి భాషలోకి అయితే అనుమతించబడ్డాయి ఈ సమావేశంలో. అలాగే 3వది కుమారగిరి కారవేలుడు చేశారనమాట. అయితే జైన సన్యాసుల మధ్య ఉన్న అనైక్యతను రూపుమాపడానికి అయితే చేశారనమాట 3వ సమావేశం. అలాగే శ్వేతంబరుల్ని శ్వేతంబరుల్ని తేరపంతీలు అని పిలువబడ్డారనమాట. వీరి ముఖ్యమైన ప్రాంతం ఏంటంటే పాటలీపుత్రం, కౌశాంబి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిగంబరులు సమయహాలుగా పిలువబడ్డారండి. సో వీరి ప్రధాన ప్రాంతం ఏంటంటే దక్షిణ భారతదేశంలో శ్రావణ బెల్గోల్ అనమాట, కర్ణాటక. సో ఇక్కడ గోమటేశ్వర విగ్రహం అయితే ఉందండి, 21.5 మీటర్లు ఎత్తు. సో అసలు పేరు, ఈ గోమటేశ్వరుని అసలు పేరు ఏంటంటే కుకుటేశ్వరుడు అండి. ఓకేనా. ఇతని బిరుదు ఏంటంటే బాహుబలి అండి. ఓకేనా. అయితే ఇతని యొక్క విగ్రహం అనేది నిజామాబాద్ అంటే తెలంగాణలోనే పోతనలో పెట్టారు మొదటగా. సో అతని ప్రాంతం తర్వాత దీన్ని 981 లేదా 984లో 4వ రాజ్యాంగ మల్లుడైన మంత్రి అయిన చాముండరాయుడు అయితే ఇక్కడికి తెచ్చాడండి మన కర్ణాటకకి. సో ఈ బాహుబలిని తీర్థంకురులో మొదటి ఋషభనాథుడైన 2వ కుమారుడు అండి. ఈ బాహుబలి ఎవరో కాదు, ఈ గోమటేశ్వరుడు ఎవరో కాదు, ఋషభనాథుని అయిన 2వ కుమారుడు అనమాట. సో ఇది ఈరోజు జైన మతానికి సంబంధించిన కొంత సమాచారం. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. సో నెక్స్ట్ వీడియోలో జైన మత సాహిత్యం గురించి మనం తెలుసుకుందాం, గ్రంథాలు, సాహిత్యం గురించి. ఓకేనా. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.